జిల్లా చీపురుపల్లి నియోజకవర్గంలో బలమైన నాయకుడు బొత్స సత్యనారాయణ. కాపు సామాజిక వర్గంలో బలమైన నాయకుడిగా ఎదిగిన బొత్సకే నియోజకవర్గంలోని పరిస్థితులు చెమటలు పుట్టిస్తున్నాయి. అందుకు కారణం ఉంది. గతంలో ఆ నియోజకవర్గం నుంచి రెండవసారి గెలిచిన నాయకుడు ఎవరు? ఆ సెంటిమెంట్ బొత్స సత్యనారాయణపై కూడా పడుతుందా అనేది నియోజకవర్గ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. చీపురుపల్లి నుంచి వరుసగా 2 సార్లు గెలిచిన నాయకులు లేరు. కానీ ఆ నియోజకవర్గం నుంచి వరుసగా 2 సార్లు గెలిచి బొత్స సత్యనారాయణ మాత్రం రికార్డు సృష్టించారు. 2004, 2009లో వరుసగా సత్యనారాయణ గెలిచారు. కానీ సమైక్యాంధ్ర సమయంలో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి గెలిచి మళ్లీ ఫామ్ లోకి వచ్చారు. అయితే ఈసారి కూడా చీపురుపల్లిలో గత సెంటిమెంట్ రిపీట్ అవుతుందా అనేది నియోజకవర్గంలోని నాయకుల్లో ఆసక్తి నెలకొంది. కాపు సామాజిక వర్గానికి పెద్ద దిక్కుగా బలమైన నాయకుడిగా పేరున్న వ్యక్తికి జగన్ ప్రభుత్వంలో ప్రాధాన్యత లేకుండా పోయింది అనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పటికీ 6 జాబితాలు ప్రకటించిన వైసీపీ ప్రభుత్వం విజయనగరం జిల్లాకి చెందిన వారిని ప్రకటించకపోవడం గమనార్హం. దీంతో సిట్టింగుల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. జిల్లాకి పెద్ద దిక్కైన బొత్సని కలిసినా జిల్లా ప్రజాప్రతినిధులకి ఏమీ చేయలేని పరిస్థితుల్లో బొత్స ఉన్నట్లు తెలుస్తుంది. తన టికెట్ విషయంలోనే క్లారిటీ రాకపోవడంతో మరొకరికి ఏం చేయలేని పరిస్థితి నెలకొంది అంటున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో పీసీసీ అధ్యక్షులుగా పనిచేసి సీఎం రేస్లో నిలిచిన వ్యక్తికి వైసీపీలో తగిన ప్రాధాన్యత లేదని ప్రచారం సైతం జోరుగా నడుస్తుంది. బొత్స కుటుంబంలో సోదరుడు ఎమ్మెల్యే, భార్య ఎంపీ, మేనల్లుడు ఎమ్మెల్యేగా ఉన్న పరిస్థితులు ఉండేవి. ఆనాడు జిల్లాలో ఒక వెలిగిన నాయకుడు బొత్సకి నేడు ఆ హవా దూరమైంది. రానున్న ఎన్నికల నేపథ్యంలో అలాంటి నాయకుడి భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. విజయనగరం జిల్లాలో బొత్స సత్యనారాయణతో సహా ఎవరికి టికెట్ వస్తుంది, ఎవరికి టికెట్ రాదో తెలియాలి అంటే మరి కొద్ది రోజులు వేచి చూడాల్సిందే.